నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు తిరుమలకి సంబంధించి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చారని, ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల పవిత్రతకు కట్టుబడి ఉన్నానని చెప్తూ ఉంటారు. అలాగే కరుణాకర్ రెడ్డి గారు కూడా. సో ఇలాంటివి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వాన్ని ముందుగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఆధ్యాత్మిక వాతావరణం ఉండటం అనేది అవసరం. అసలు మొత్తం ఎన్టీ రామారావు టైంలోనే తిరుపతి మొత్తాన్ని వాటికన్ సిటీ తరహాలో స్వతంత్రంగా దాన్ని డెవలప్ చేద్దామని ప్లాన్ చేశారు. దానికి సంబంధించి చాలా స్టడీస్ కూడా జరిగినాయి. అంటే అది స్వతంత్రంగా, అంటే ఎవ్వరి ప్రమేయం లేకుండా తిరుపతి మొత్తం నగరం మొత్తాన్ని కూడా దాన్ని డెవలప్ చేయాలి అనేది, అందులో ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి అనేది అందరూ కోరుకునేది. ఇప్పుడు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం కాపాడటానికే చాలా కష్టపడాల్సి వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుపతి సంగతి పక్కన పెట్టండి, తిరుమలలోనే ఆధ్యాత్మిక వాతావరణం లోపించింది. ప్రతిదీ పొలిటికల్, రాజకీయ ప్రమేయం, రాజకీయపరమైన నిర్ణయాలు, రాజకీయపరమైన అపాయింట్మెంట్లు, మొత్తం అంత పొలిటికలే. ఎక్కడైనా అంటే తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప వేరే నామాన్ని స్మరించకూడదు. అటువంటిది జై జగన్ అని, జగన్ రక్షక గోవింద గోవింద అని వాళ్ళ పిన్ని వైవి సుబ్బారెడ్డి భార్య ఈ జగన్మోహన్ రెడ్డి పిన్ని జగన్ రక్షకుడు, ఆయన జగద్రక్షకుడు అని అది మార్చి జగన్ రక్షక గోవింద అని చేయటం, అసలు గోవింద నామస్మరణ వినపడకుండా చేసిన పాలన మనం చూసాం. అందులో భాగంగానే తిరుపతి పట్టణం అంటే కొండ కింద, 7 కొండల కింద అక్కడ ఒక పెద్ద మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఒక స్టార్ హోటల్ కట్టాలి అని జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతిపాదన వచ్చింది. ఓ స్టార్ హోటల్, అసలు ఎవడైనా కొండ అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నువ్వు స్టార్ హోటల్ కడతావా? స్టార్ హోటల్ పోని, ఆ స్టార్ హోటల్ కూడా నువ్వు ఎవరికి ఇచ్చావంటే ముంతాజ్ హోటల్స్ అని ఒక పెద్ద గ్రూప్ అనమాట అది. ఆ గ్రూపుకి ఓనర్ ఎవరు అంటే పాకిస్తాన్లో పుట్టిన ముస్లిం, ఈజ్ ఎ పాకిస్తానీ ముస్లిం, బ్రిటన్లో సెటిల్ అయ్యి బ్రిటన్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈజ్ ఎ బార్న్ పాకిస్తానీ ముస్లిం. అతనికి తీసుకొచ్చి ముంతాజ్ హోటల్, అతని బ్రాండ్ నేమే ముంతాజ్ హోటల్స్. ఆ ముంతాజ్ హోటల్స్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఆ ప్లేస్లో ఏమున్నది అంటే మొత్తం అంటే చాలా శ్రీనివాసము ఇవన్నీ కూడా చాలా క్రౌడెడ్ అయిపోయినాయి. తిరుపతి రైల్వే స్టేషను, ఆ ప్రాంతం అంతా, గోవిందరాజ స్వామి గుడి, ఇదంతా కూడా చాలా కంజెస్టెడ్ అయిపోయింది. కాబట్టి యాత్రికుల సౌకర్యం కోసం, యాత్రికులు రాగానే వాళ్ళకి యాత్రికులకి దర్శనము, అకామిడేషను ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నది, సౌకర్యం ఎట్లా ఉంది ఏంటి, ఇవన్నీ సౌకర్యాలు కల్పించటానికి, దర్శనానికి సమయము అవన్నీ కూడా కేటాయించటానికి అక్కడ దేవలోకం అనే ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు టైంలో దాన్ని డిజైన్ చేశారు. వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఆ కొండ ఆనుకొని దేవలోకం అనే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ పేరే దేవలోకం. చాలా కాలం నుంచి అది పెండింగ్లో వస్తూ వచ్చింది. ఆ దేవలోకం ప్రాజెక్టులో మొత్తం ఇవన్నీ ఉంటాయన్నమాట. యాత్రికులకి సౌకర్యం, సమాచారం, ఎప్పుడు వెళ్ళాలి, కొండ మీదకి ఎప్పుడు వెళ్ళాలి, దర్శనం ఎప్పుడు అవుతుంది, కొండ మీద దర్శనం స్టే చేయండి, నీకు ఎక్కడ ఉంటుంది, అంటే ఇటువంటివన్నీ లేదు. కొండ మీద ఖాళీ లేదు అంటే భక్తులు అక్కడే ఉండటానికి ప్లేస్, వసతి, ఇటువంటి రకరకాల ప్రయోగాలు చేద్దాము అని చెప్పి దేవలోకం ప్రాజెక్టుని తీసుకొచ్చి అక్కడ పెడితే జగన్మోహన్ రెడ్డి దేవలోకం ప్రాజెక్టుని రద్దు చేసి ముంతాజ్ హోటల్స్కి ఇచ్చాడు. ముంతాజ్ హోటల్స్కి ఇచ్చిన తర్వాత ముంతాజ్ హోటల్స్ ఆడు మొదలుపెట్టాడు, కొండని కట్ చేయటం మొదలుపెట్టేశాడు ఆల్రెడీ. మనం ఎట్లయితే విశాఖపట్నంలో ఋషికొండని ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి కట్ చేసి పెద్ద ప్యాలెస్ కట్టాడో అట్లా ఈ ముంతాజ్ హోటల్ వాడు మొదలుపెట్టేశాడు కొండ కట్ చేయటం. అక్కడ స్టార్ హోటల్లో ఏముంటాయి, నాన్ వెజ్, మొత్తం ఫుల్ నాన్ వెజ్, గిబాబులు ఉంటాయి కదా, మొత్తం అంతా ఈ స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి కదా,
ఇవే కదా ఉండేది స్టార్ హోటల్ అంటే. ముస్లిం హోటల్స్ అంటే ఇంకేముంటాయి ప్రత్యేకంగా ఇంకా చెప్పవచ్చు. వేరే ఎక్కువ ఉంటాయి కదా. అంటే నీకు వాడికి ఏంటంటే హోటల్ రూమ్లో కూర్చొని ఆడు ఇటు చూస్తే వెంకటేశ్వర స్వామి కనపడతాడు. ఆ వెంకటేశ్వర స్వామి చూస్తుంటాడు ఇక్కడ నువ్వు స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ చేస్తూ ఉంటే, నువ్వు కబాబులు గిబాబులు వండుకొని తింటూ ఉంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉండాలి. ఆ స్మెల్ అంత పైకే కదా పోయేది. అంటే అంత దారుణమైన ప్రాజెక్ట్ ముంతాజ్ హోటల్స్. అటువంటి ముంతాజ్ హోటల్స్ని ఇవ్వద్దు, నువ్వు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా ప్రెషర్ తీసుకొస్తే పక్క జరగండి అన్నాడు. ముంతాజ్ హోటల్స్ గురించి ఎవడన్నా పోస్టింగ్ పెడితే వాడిని అరెస్ట్ చేయించాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలు 1-2 కాదు. అటువంటి ముంతాజ్ హోటల్స్ని వాళ్ళకి పర్మిషన్ రద్దు చేయడానికి లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చట్టబద్ధంగా నడుస్తుంది. చట్ట వ్యతిరేకంగా వాడు నాకు ఇష్టం లేదు కాబట్టి, లేదు వాడు ఎవడో అడిగాడు కాబట్టి వీడిని తీసేద్దాం అనేది ఉండదు. అందుకని చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే నువ్వు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. ఇది ఈ ప్రాజెక్టు, ఈ స్థలం దేవలోకం ప్రాజెక్టుకి సంబంధించింది. నీకు కావాలంటే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తా, అక్కడికి పో, అంతే తప్ప ఇక్కడొద్దు అని చెప్పి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ముంతాజ్ హోటల్స్ని అక్కడ పర్మిషన్ రద్దు చేయటానికి ఇంత టైం పట్టింది. లేకపోతే మీరే అడుగుతారు, అదేందండి 13 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు క్యాన్సిల్ చేశారా, అదేంటి అప్పుడే చేయాలి కదా అని మీరు అడుగుతారని నేను ముందరే చెప్తున్నా. అంటే చట్టబద్ధంగా వాళ్ళకి ఒక ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మీరు ఇక్కడ అయ్యా, మీరు ఇక్కడ వద్దు, మీరు వేరే చోటకి వెళ్ళండి, ఈ ప్లేస్ మీది కాదు, ఇది వెంకటేశ్వర స్వామి ప్లేస్ అని చెప్పి వేరే చోట ఎక్కడో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అక్కడికి వెళ్తారా వెళ్ళరా అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఈ అంత వేదాలని నేనే కాపాడుతున్నానని చెప్పాడు ఆ భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన కాపాడారట వేదాలని, ఈయనను వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి కాపాడారట. ఇంకా నయం, మేము వైఎస్ రాజారెడ్డి అప్పటి నుంచి మేము వేదాలను కాపాడుతున్నామండి అని చెప్పాల, సంతోషించాను. ఇంకా వైఎస్ రాజారెడ్డి పేరు తీయలే, అంతవరకు నాకు ఆనందం కలిగింది. నేను వేదాలను కాపాడుతున్నా, గోమాతను నేనే కాపాడుతున్నా అని ఓ పిచ్చివాగుడంతా వాగుతుంటాడు ఆ భూమన కరుణాకర్ రెడ్డి. ముంతాజ్ హోటల్స్ని ఎందుకు ఆపలేదు భూమన కరుణాకర్ రెడ్డి? ఓకే, ఈ రోజున కూటమి ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి నీ కాంట్రాక్ట్ పర్మిషన్ రద్దు చేసింది. దీని మీద ఉద్యమం చేయి. నీ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూటమి ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తీసేసి స్వామివారి పవిత్రతను కాపాడటానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యమం చేయి. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, లేకపోతే వాళ్ళందరూ ఆ బ్యాచ్ అంతా వచ్చి లేదు ఇక్కడ ముంతాజ్ హోటల్స్కి ఇవ్వాల్సిందే అని ఉద్యమం చేయదా. తిరుపతిని ఒక అంటే టూరిస్టు డెస్టినేషన్గా చేయాలి, పిలిగ్రిమ్ డెస్టినేషన్గా చేయాలి అన్న పాలకుల్ని చూశాం. కానీ తిరుమలని మొత్తం వాడుకుందాం, కబ్జాలు పెడదాం, రౌడీయిజం చేద్దాము, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను తీసేద్దామని చూసిన మనం 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసింది అదే. ఈ రోజున ముంతాజ్ హోటల్ ప్రాజెక్టుని అక్కడ రద్దు చేయటం అనేది చాలా గొప్ప నిర్ణయం, చాలా సాహసోపేతమైన నిర్ణయం కూడా. నిజంగా మామూలుగా ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్ని అంత తొందరగా రద్దు చేయాలి అంటే వాళ్ళు కోర్టుకి వెళ్తే ఈ లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోవాలి, అటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అటువంటిది వాళ్ళని పక్కకు పంపించేయటం, అక్కడ మీరు ఉండటానికి వీల్లేదు అని చెప్పి పంపించేయటం. ఇప్పుడు నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, చంద్రబాబు నాయుడు మొత్తం పెద్ద పెద్ద హోటల్ చైన్స్ వస్తుంటే వాళ్ళందరినీ ఎలగొడుతున్నాడు అనేదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు నాకు తెలిసి. ఎందుకంటే అతని మనస్తత్వం అటువంటిది. ఈ ముంతాజ్ హోటల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది ఇది వెంకటేశ్వరుడి భక్తుల విజయం, వెంకటేశ్వరుడి మీద ప్రేమాభిమానాలు ఉన్న ప్రజల విజయం. అందుకని ఈ రోజున ఇటువంటి మంచి నిర్ణయాన్ని, సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.